ఇంటింటి రామాయణం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అమ్మకి దూరంగా అయినా ఉంటాను కానీ ఆ చక్రధర్ని నాన్న అని పిలిచే ప్రసక్తే లేదంటూ భరత్ తెగేసి చెప్తాడు. ఆ మాటకి అవని సీరియస్ అవుతుంది. అంటే నాన్న మీద ఉన్న కోపం అమ్మ మీద చూపిస్తావా? ఇన్నాళ్ళు అమ్మ నీ దగ్గరుంటే హ్యాపీగా ఉంటుందని అనుకున్నాను. కానీ అమ్మకి దూరంగా కూడా నువ్వు ఉండగలనని చెప్పావు కాబట్టి ఇక అమ్మని నీ దగ్గర ఉంచను. అమ్మ ఇక నాతోనే ఉంటుందని అవని షాకిస్తుంది. రా అమ్మ వెళ్దామని అవని అనగానే భరత్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అక్క, నేను ఆ మాట అనడం తప్పే అక్క. అమ్మ లేకుండా నేను ఉండలేనక్క, నన్ను క్షమించమ్మా అంటూ మీనాక్షి కాళ్ళ మీద పడతాడు. ఒరేయ్ ఏంట్రా ఇది అని మీనాక్షి ఏడుస్తూ ఉంటుంది. నన్ను క్షమించమ్మా క్షమించు అని అంటూ ఉంటాడు. నాన్ననే నమ్మలేకపోతున్నాడు. పిన్ని తన తల్లి అంటే ఎలా రియాక్ట్ అవుతాడో. వాడు 3 గంటలు కనిపించకపోతేనే బిలబిల్లాడిపోయింది అమ్మ. తన కొడుకు తనకు పుట్టినవాడ కాదని తెలిస్తే అమ్మ పరిస్థితి ఏంటని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు రాత్రి నా కూతురు అల్లుడుగారిని ఇంటికి రానివ్వలేదు. పాపం ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అని బయటకొచ్చి చూస్తుంది భానుమతి. అయితే చక్రధర్ ఇంటి మెట్ల మీద కూర్చుని ఉంటాడు. అయ్యో అల్లుడుగారు, ఏంటల్లుడుగారు, రాత్రంతా మీరు ఇక్కడే కూర్చునున్నారా అని అడుగుతుంది. ఇంటి యజమానికి ఇంట్లో చోటు లేదని చెప్పినప్పుడు ఉండాల్సింది బయటే కదా అత్తయ్యగారు అంటాడు చక్రధర్. నా కూతురు చేసింది తప్పే అల్లుడుగారు. అది అలా మాట్లాడకుండా ఉండాల్సింది. నా కూతురు తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను. లోపలికి రండి అంటుంది. రావాల్సిన వాళ్ళు వచ్చాక వస్తాను అత్తయ్యగారు అంటాడు చక్రధర్. రావాల్సిన వాళ్ళ? ఎవరు వాళ్ళు అని భానుమతి అనుకుని, అల్లుడుగారు నా కూతురు అన్న మాటలు పట్టించుకోకండి, పెద్దదాన్ని నేను చెప్తున్నాను కదా, లోపలికి రండి అల్లుడుగారు అని పిలుస్తుంది. రాజేశ్వరి, అల్లుడుగారు వచ్చారే, అల్లుడుగారు రాత్రంతా ఇంటి బయటే కూర్చున్నారు. నువ్వు వెళ్ళి టీ లేదా కాఫీ తీసుకునిరా అని భానుమతి చెప్తుంది. నాకంత అవసరం లేదు అని పొగరుగా చెప్తుంది రాజేశ్వరి. ఇంతలో లాయర్ ఇంటికి వస్తాడు. రండి, నేను చెప్పింది రెడీ చేశారా అని చక్రధర్ అడిగితే, చేశాను సార్, మీరు సంతకం చేస్తే సరిపోతుంది అంటాడు. లాయర్ గారిని పిలిపించావంటే నాకు విడాకులు ఇస్తున్నావన్నమాట అని రాజేశ్వరి అడుగుతుంది. పిచ్చి పట్టిన దానిలా అలా మాట్లాడుతున్నవేంటే అని భానుమతి అంటే, నువ్వు కాసేపు ఆగుతావా అని భానుమతిపై ఫైర్ అవుతుంది రాజేశ్వరి. నీకు విడాకులు ఇవ్వాలనుకుంటే మీనాక్షి నా మొదటి భార్య అని నిజం చెప్పినప్పుడే ఇచ్చుండేవాణ్ణి. నేను చేసిన తప్పుల్ని ఒప్పుకుని క్షమించమని అడిగాక కూడా నువ్వు నా గదిలోకి రావద్దు, నా మొహం నీకు చూపించకూడదు అన్నప్పుడే విడాకులు ఇచ్చేవాణ్ణి. నువ్వు నన్ను క్షమించకుండా అసహ్యించుకున్నప్పుడు కూడా నేను ఆ పని చేయలేదు. ఎందుకంటే నా భార్యని అయినా నీ మీద నాకు ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్నాయి కాబట్టి. లాయర్ గారు, మిమ్మల్ని ఎందుకు పిలిపించానో ఈవిడికి చెప్పండి అని లాయర్తో అంటాడు. చక్రధర్ గారు ఆయన పేరు మీద ఉన్న యావదాస్తిని ఆయనకున్న బిజినెస్తో సహా మీ పేరు మీద రాస్తున్నట్లుగా డాక్యుమెంట్స్ రాయించారు. వాటి మీద సంతకాల కోసం వచ్చాను. సార్ సంతకాలు పెట్టండి సార్ అని లాయర్ అనగానే సంతకాలు పెట్టేసి పేపర్లు ఇచ్చేస్తాడు చక్రధర్. మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ నేను పూర్తి చేస్తా సార్ అని లాయర్ చెప్తాడు. థ్యాంక్స్ లాయర్ గారు, నేను మీకు కాల్ చేస్తానని అని అంటాడు చక్రధర్. నాకున్నదంతా ఇప్పుడు నీ పేరు మీద రాశాను. ఇప్పుడు నాకంటూ ఉన్నది ఏమీ లేదు. నువ్వు ఆస్తి గురించి, హక్కుల గురించి మాట్లాడావు కాబట్టి నాకున్న యావదాస్తి మీద హక్కులు నీకే అని రాసిచ్చాను. సంతోషమేనా? నువ్వు నా భార్యవి కాబట్టి ఆస్తుల గురించి, హక్కుల గురించి నన్ను అడిగావు. ఈ సందర్భంగా నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. నువ్వు నాకు భార్యవి అయినట్లే మీనాక్షి కూడా నాకు భార్య. భార్యగా నీకు నా మీద, నా జీవితం మీద, నా ఆస్తుల మీద ఎలాంటి హక్కులు అర్హతలు ఉన్నాయో అవే హక్కులు, అవే అర్హతలు నా భార్య అయిన మీనాక్షికి, తన పిల్లలకి కూడా ఉన్నాయని చక్రధర్ అనగానే ఏం మాట్లాడుతున్నారని రాజేశ్వరి సీరియస్ అవుతుంది. ఆగు, కంగారు పడకు. మీనాక్షి నేను తన భర్తగానే గుర్తింపుని మాత్రమే అడిగింది. తన పిల్లలు కూడా అదే అడిగారు. నీకులాగా ఆస్తుల గురించి, హక్కుల గురించి నన్ను అడగలేదు తెలుసా. కానీ నువ్వు మాత్రం నేను నీ భర్తనన్న గౌరవం కూడా లేకుండా ఆస్తుల గురించి అడిగావు, హక్కుల గురించి ప్రశ్నించావు. నా మొదటి భార్య ఉన్నా కూడా నిన్ను భార్యగా గౌరవించి చూస్తే నన్ను పరాయి వాడిలాగా బయటకు పొమ్మన్నావు. నేను చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నావు తప్ప ఆ తప్పుల్ని ఒప్పుకున్న నా నిజాయితీని గుర్తించలేదు. నాలో వచ్చిన మార్పుని మన్నించలేదు. నేను కట్టిన తాడిని గౌరవించలేదు. నేను నీకు ఇచ్చిన భార్య స్థానం ముఖ్యమనుకోలేదు.
నీ భార్య నాకు ఎలాంటి విలువ ఇవ్వలేదు, భర్తనే నాకు ఎలాంటి విలువ ఇవ్వలేదు. అవేమీ లేనప్పుడు నేను నీ భర్తగా ఉండాల్సిన అవసరం లేదు. నీకు భర్త మీద గౌరవం లేనప్పుడు నీ భర్తగా ఇంట్లో ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదని చక్రధర్ క్లారిటీ ఇస్తాడు. అల్లుడు గారు, ఏంటండి ఎందుకిలా మాట్లాడుతున్నారని భానుమతి అంటుంది. మీ కూతురు ఏం చేయాలనుకుందో అది చేసింది. నేను నా భార్యకి ఏం కావాలో అది చేశాను. నేను ఏం చెప్పాలనుకున్నానో అది చెప్పానని చెప్పి చక్రధర్ లోపలికి వెళ్తాడు. అల్లుడు గారు తెగదెంపులు చేసుకునేటట్లుగా మాట్లాడితే ఉలుకు పలుకు లేకుండా ఉన్నావేంటే? అల్లుడు గారిని క్షమించానని ఒక్క మాట చెప్తే సరిపోతుంది కదా. సంసారం సజావుగా సాగాలంటే పట్టు విడుపులు అనేవి ఉండాలే రాజేశ్వరి. నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోవే అని భానుమతి అంటుంది. ఇక బ్యాగ్ పట్టుకుని చక్రధర్ వస్తాడు. నేను వెళ్తున్నాను అత్తయ్యగారు అంటాడు. ఏం మాట్లాడుతున్నారు అల్లుడు గారు, ఎక్కడికి వెళ్తారని భానుమతి అడుగుతుంది. మీకు మీ కూతురికి అర్థమయ్యేటట్టుగా చాలా విపులంగానే చెప్పాను అత్తయ్యగారు. ప్రేమాభిమానాలు లేని చోట బంధాల కోసమైనా ఉండొచ్చు, కానీ బ్రతకడం కోసం విలువ గౌరవం లేని చోట ఉండక్కర్లేదు. ఉండాల్సిన వస్తే మనిషికి చిత్తు కాగితానికి తేడా లేకుండా పోతుంది. ఆ సంగతి మీకు కూడా తెలుసు అని చెప్పి చక్రధర్ వెళ్ళిపోతాడు. అల్లుడు గారు ఒక్క నిమిషం ఆగండి. రాజేశ్వరి, నీ భర్త వెళ్ళిపోతుంటే కనీసం ఆగమని కూడా చెప్పవేంటే? నువ్వింట్లోకి రావద్దు అన్నందుకే అల్లుడు గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు గడప దాటి వెళ్ళిపోతున్నాడంటే నీ జీవితం నీ చేయి జారిపోతున్నట్లేనే. వెళ్ళి ఆపివే రాజేశ్వరి. అయ్యో లోపలికి రమ్మని తీసుకురావే అని భానుమతి ఎంత మొత్తుకున్నా రాజేశ్వరి చలనం లేకుండా అలాగే ఉంటుంది. ఇక మరోవైపు కూరగాయలు పట్టుకుని ఎండలో నడిచి వెళ్తూ ఉంటుంది పల్లవి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇంటి పనులన్నీ చేయిస్తూనే ఉన్నారు. నా ప్రాణానికి అది చాలదన్నట్లు ఈ కూరగాయలు తేవడాలు, సరుకులు తేవడాలు, ఇలా అన్ని పనులు నాకే చెప్తున్నారు. ఇంటి చాకిరీతో పాటు ఈ బరువులు కూడా నా చేతే మోయిస్తున్నారు. అమ్మో, నా వల్ల కావట్లేదురా బాబు అంటూ ఎండకి కళ్ళు తిరిగి పడిపోతుంది పల్లవి. దాంతో వెంటనే జనం వచ్చి ఎవరో పడిపోయారని గుమిగూడుతారు. ఇంతలో అటుగా వెళ్తున్న మీనాక్షి అది చూస్తుంది. బాబు, ఏం జరిగింది బాబు? పాప అమ్మాయి పల్లవి, అమ్మ పల్లవి అని మీనాక్షి కంగారు పడుతుంది. మంచినీళ్ళు ఉన్నాయా, త్వరగా ఇవ్వండమ్మా అని తీసుకుని పల్లవి ముఖం మీద జల్లి లేపుతుంది. ఇక పల్లవికి మంచినీళ్ళు తాగిస్తుంది. అమ్మ పల్లవి, కొంచెం మంచినీళ్ళు తాగు. నేనమ్మా పల్లవి, గుర్తుపట్టావా అని మీనాక్షి అడుగుతుంది. ఇక మీనాక్షిని చూడగానే పల్లవి ఫైర్ అవుతుంది. బాటిల్ విసిరేసి, నీ చేత్తో నీళ్లు తాగించావేంటి, అసలు నన్ను ఎందుకు ముట్టుకున్నావని సీరియస్ అవుతుంది. నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే ఆవిడ నీ ముఖాన నీళ్లు కొట్టి స్పృహ వచ్చేలా చేసింది. నీకు సేవ చేసిన ఆవిడ మీద అరుస్తావేంటి, బుద్ధి లేదా నీకు అని జనాలు తిడతారు. ఏయ్, నా బుద్ధి గురించి మాట్లాడడానికి మీరెవరు? ఇది మా పర్సనల్ విషయం, మీరు ఎవరు మాట్లాడొద్దు అంటూ జనాల్ని తిడుతుంది పల్లవి. ఇక అటుగా వెళ్తున్న అవని అది చూసి బండి ఆపుతుంది. నడి రోడ్డు మీద స్పృహ తప్పి పడిపోయావు, ఏమైందమ్మా? కళ్ళు తిరిగి పడిపోయావా లేదా ఎవరైనా గుద్దేసి వెళ్ళిపోయారా అని మీనాక్షి అడుగుతుంది. గుద్దుంటే చచ్చుండేదాన్ని. అప్పుడు నువ్వు నీ కూతురు సంతోషంగా ఉండేవారు. నీ చేత నీళ్లు తాగడమే దరిద్రం అనుకుంటే మళ్ళీ నేను ఏదో నీ చుట్టమైనట్టుగా పలకరిస్తున్నావేంటి? పచ్చని మా మామ కాపురంలో నిప్పులు పోసిందే కాక ఏదో ఉత్తమ ఇల్లాలిలాగా బిల్డపిస్తున్నావేంటి? కొంచెమైనా సిగ్గుందా నీకు అని పల్లవి అంటుంది. ఆ మాట అనడానికి ముందు నీకు సిగ్గుండాలి అని అవని ఎంట్రీ ఇస్తుంది. మీరు అందరూ వెళ్ళిపోండని అవని చెప్పగానే జనాలు వెళ్ళిపోతారు. మా అమ్మ నిన్ను కాపాడకపోయింటే ఏ కారో లారీయో నీ మీద నుంచి వెళ్ళిపోయిండేది. కాపాడిన మనిషి మీద కృతజ్ఞత లేకుండా నోటికొచ్చినట్లు వాగుతావా? కనీసం వయసులో పెద్దావిడే అన్న గౌరవం కూడా లేదా నీకు అంటుంది. నువ్వు నా సంస్కారం గురించి మాట్లాడుతున్నావా? నీకు మీ అమ్మకి సంస్కారం ఉండుంటే మా జీవితాల్లోకి వచ్చుండేవాళ్లే కాదు, మా మామ కాపురాన్ని చెడగొట్టేవాళ్లే కాదు, మా మామకి డాడీకి మధ్య దూరం పెంచేవాళ్లే కాదు, మా డాడ్ని మాకు కాకుండా చేసి మీ అమ్మ మా డాడ్ని తన వైపు తిప్పేసుకుందేని కాదు. సంస్కారం ఉన్నవాళ్ళు ఎవరైనా ఇలాంటివి చేస్తారా? నీ వయసుకైనా గౌరవం ఇవ్వాలని నీ కూతురు చెప్తుంది. అంత గౌరవం మర్యాద ఉన్నదానివే అయితే ఈ వయసులో మా డాడ్ నీ వైపుకి తిప్పుకోవడం అవసరమా నీకు? ఇలా ఎంతమందిని తిప్పుకుంటావు? ఎన్ని కాపురాలు కూలుస్తావు నువ్వు అంటూ పల్లవి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంది. పల్లవి, నీది నోరా ఇంకేమైనానా? అసలు ఏం మాట్లాడుతున్నావు? ఆవిడ ఎవరో తెలుసా నీకు? నీ కన్న తల్లి అని అవని ఆవేశంతో చెప్పేస్తుంది. ఏమన్నా? ఆవిడ నా కన్న తల్లా అని పల్లవి అనగానే, అదే అదే నీ తండ్రి నా తండ్రి ఒక్కడే కాబట్టి నా తల్లి కూడా నీకు తల్లి లాంటిదే కదా అంటున్నానని అవని కవర్ చేస్తుంది. నీ తల్లి నా తల్లి ఎలా అవుతుంది?
నన్ను ఏమైనా నవమాసాలు మోసి కనిందా? మా డాడ్ మీ అమ్మలాంటి వాళ్లతో 10 మందితో తిరిగితే వాళ్ళందరూ కూడా నాకు అమ్మలైపోతారా అంటుంది పల్లవి. మర్యాదగా మాట్లాడు అంటూ అవని అనగానే, మర్యాద లేని వాళ్ళకి నేను మర్యాద ఇచ్చేదేంటి? నీలాంటి వాళ్ళు నాకు నిజంగా తల్లైతే ఇంత విషం తాకి చస్తాను, కానీ నా నోటితో నేను అమ్మ అని పిలవనని చెప్పి పల్లవి వెళ్ళిపోతుంది. కన్నతల్లిని ఇంతలా ద్వేషిస్తున్న పల్లవిని ఎలా మార్చాలి? మా అమ్మే తన కన్నతల్లని ఎలా చెప్పాలని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రీకర్ ఎక్కడికో రెడీ అవుతూ ఉంటే, ఏంటి ఈరోజు టిప్టాప్గా రెడీ అవుతున్నావని అడుగుతుంది శ్రేయ. ఈరోజు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది అందుకే అంటాడు. అన్నదమ్ముల అనుబంధం స్ట్రాంగ్గా మారిపోతుంది. దీన్ని బ్రేక్ చేయకపోతే శ్రీకర్ నా గ్రిప్లో లేకుండా పోతాడని శ్రేయ అనుకుంటూ ఉంటుంది. అన్నయ్య, కమల్ నా కోసమే వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్తానని శ్రీకర్ అంటాడు. నేను చెకప్కి వెళ్ళాలనుకుంటున్నా శ్రీకర్, నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు అని ఫిట్టింగ్ పెడుతుంది శ్రేయ. సడన్గా హాస్పిటల్కి అంటున్నావేంటి? నీ చెకప్ డేట్ 5వ తారీఖు కదా, ఇంకా 2 రోజులు టైం ఉంది కదా అంటాడు శ్రీకర్. ముందుగా వెళ్తే ఏమవుతుంది? నేను ఈరోజే వెళ్ళాలనుకుంటున్నాను, తీసుకుని వెళ్ళు శ్రీకర్ అంటుంది శ్రేయ. శ్రేయ, ఈరోజు ముఖ్యమైన మీటింగ్ ఉందని చెప్పాను కదా అని శ్రీకర్ అంటుంటే, నీకు నాకన్నా మీటింగ్ ముఖ్యమా అంటుంది. ఇలా అంటే నేను ఏం చేయలేను శ్రేయ, సాయంత్రం త్వరగా వస్తే తీసుకుని వెళ్తాను, లేదంటే రేపు తీసుకుని వెళ్తానని చెప్పి మీటింగ్కి టైం అవుతుందని వెళ్తాడు. నువ్వు ఎలాగ రావో నేను చూస్తానని శ్రేయ బయటకు వస్తుంది. మేము ఆఫీస్కి వెళ్తున్నామని అక్షయ్ పార్వతితో చెప్పి బయలుదేరిపోతూ ఉంటే, ఆగండి అని శ్రేయ అంటుంది. అయితే నన్ను ఇవాళ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళమన్నమాట అంటుంది. కుదరదని చెప్పాను కదా అని శ్రీకర్ అంటే, ఎందుకు కుదరదు అంటుంది. ఒరే శ్రీకర్, శ్రేయ హాస్పిటల్ అంటుందేంటి అని అక్షయ్ అడుగుతాడు. తనకి చెకప్ డేట్ 5 అన్నయ్య, ఇంకా 2 డేస్ టైం ఉన్నా కూడా ఇప్పుడే తీసుకుని వెళ్ళమంటుంది. ఈరోజు ముఖ్యమైన మీటింగ్ ఉందని చెప్పినా కూడా వినట్లేదు అని అంటాడు శ్రీకర్. 3 రోజులు టైం ఉన్నప్పుడు ఇప్పుడే వెళ్లాల్సిన అవసరం ఏముందని కమల్ అంటే, నా అవసరాల గురించి నా భర్తతో కాకుండా నీకు చెప్పాలా అని కమల్పై సీరియస్ అవుతుంది శ్రేయ. మాకు చెప్పాల్సిన అవసరం లేదు శ్రేయ, కానీ ఈరోజు మాకు చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది అంటాడు అక్షయ్. ఒక రోజు మీటింగ్, మరో రోజు కన్స్ట్రక్షన్, ఇంకో రోజు బిజినెస్ డీలింగ్స్. ఎప్పుడు బిజినెస్ పనేనా? వేరే పని లేదా? ముఖ్యమైన పని అంటూ మీతో తిరుగుతున్నాడు తప్ప పెళ్ళం ముఖ్యం కాదా? పెళ్ళం అవసరాలు తీర్చడం ముఖ్యం కాదా? పెళ్ళాన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం ముఖ్యం కాదా? మీకు పని ఉన్నప్పుడు మీరు అవని అక్కతో వెళ్ళడం లేదా? అవని అక్కకి పని ఉంటే మీరు ఆఫీస్కి వెళ్తున్నారా? మీకులాగా నాకు పనులుండవా అంటుంది. మీటింగ్ ఉందని చెప్తున్నారు తప్ప నీ భార్యని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళమని ఒక్క మాట చెప్పరేంటి అని అక్షయ్పై ఫైర్ అవుతుంది శ్రేయ. ఇక దాంతో శ్రీకర్, శ్రేయాని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు అని అక్షయ్ అంటే, అది కాదన్నయ్యా, ఇంకా టైం ఉంది కదా అని అంటాడు. ఒరే, నేను చెప్తున్నాను కదా తీసుకుని వెళ్ళు అంటాడు. శ్రేయ, నీ అపాయింట్మెంట్ 2 రోజులు టైం ఉంది కదమ్మా, ఆ టైంకి వాడు తీసుకుని వెళ్తాడు కదా, వాళ్ళకి ఏదో అర్జెంట్ పని ఉందని అన్నారు కదా, వాళ్ళని వెళ్ళనివ్వమ్మా అని పార్వతి అంటుంది. హాస్పిటల్కి వెళ్ళడం పని కాదా అత్తయ్య అని అంటుంది. హాస్పిటల్కే కదా శ్రేయ, నేను తీసుకుని వెళ్తానని అవని అంటుంది. ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళడం తప్ప నా భర్తతో వెళ్ళే అదృష్టం కూడా నాకు లేదా అని శ్రేయ నోరు జారుతుంది.